గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని పేరు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటా గాదర్ కిషోర్ పేరు సుపరిచితం. తుంగతుర్తిలో గాదర్ కిషోర్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వరుసగా 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ శాసనసభలో గాదర్ కిషోర్ ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన చరిత్ర ఆయనది. గాదర్ కిషోర్ కుమార్ ఎమ్మెల్యే అవకముందే తుంగతుర్తి అంటే కక్షలు కార్పణ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అలాంటి తుంగతుర్తిలో ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే అందులో గాదర్ కిషోర్ పాత్ర ఎంతో ఉంది. ఇదొక్కటే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు తుంగతుర్తిలో ఎటూ చూసినా కరువు పరిస్థితులే కనిపించేవి. అలాంటి తుంగతుర్తి సెగ్మెంట్లో కాళేశ్వరం జలాల పుణ్యమా అంటూ ఇవాళ సస్యశ్యామలమైంది. తుంగతుర్తిలో ప్రస్తుతం సిరులు పండుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి గాదర్ కిషోర్ ఎంతగా శ్రమపడ్డారో స్థానికులకు తెలియంది కాదు. ఎమ్మెల్యేగా పనిచేసిన 9 సంవత్సరాల కాలంలో అనునిత్యం తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆయన ఆలోచించారు. తుంగతుర్తికి కేటాయించిన పలు సంక్షేమ పథకాల్ని అమలు చేయించడానికి అప్పట్లో దాదాపుగా అందరు మంత్రుల దగ్గరికి ఆయన వెళ్లారు. ఫలానా పథకం తుంగతుర్తి ప్రజలకు ఎందుకు అవసరమో సంబంధిత మంత్రులకు అలాగే ఉన్నతాధికారులకు వివరంగా చెప్పేవారు. దగ్గరుండి తుంగతుర్తికి అవసరమైన పనులు శాంక్షన్ చేయించుకునేవారు. అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కూడా గాదరి కిషోర్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తుంగతుర్తి ప్రజల అవసరాల్ని స్వయంగా కేసీఆర్ను కలిసి గాదర్ కిషోర్ వివరించారు. కాగా తుంగతుర్తిని అభివృద్ధి చేయడంలో గాదర్ కిషోర్ కు అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఆయన అందరికీ కేటీఆర్ అయితే గాదర్ కిషోర్ కు రామన్న. కేటీఆర్ ను రామన్న అని పిలుస్తారు గాదర్ కిషోర్. అలాగే నియోజకవర్గం కోసం గాదర్ కిషోర్ ఏ మంచి పని తలపెట్టినా అందుకు అప్పటి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మద్దతు పలికేవారు. తుంగతుర్తి అభివృద్ధి విషయంలో అటు కేటీఆర్ ఇటు జగదీశ్వర్ రెడ్డి చేసిన సాయాన్ని తాను ఎన్నడూ మరవనంటారు గాదర్ కిషోర్. ఎమ్మెల్యే హోదాలో లేకపోయినా తన రాజకీయ జీవితానికి అండగా నిలిచిన కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డితో అనునిత్యం కిషోర్ సంప్రదింపులు జరుపుతుంటారు. అంతేకాదు, ఆ ఇద్దరు నేతలతో ఇప్పటికీ గాదర్ కిషోర్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి తుంగతుర్తి ప్రజలకు మేలు చేసేంతవరకు నిద్రపోని నైజం గాదర్ కిషోర్ కుమార్ది. అభివృద్ధిలో దూసుకుపోయిన తుంగతుర్తి. 2014కు ముందు తుంగతుర్తి సెగ్మెంటులో మొత్తం పంట 1.5 మెట్రిక్ టన్నులకు మించేది కాదు. అయితే గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పంట దిగుబడి 10 లక్షల మెట్రిక్ టన్నులు వస్తోంది. ఇదంతా గాదర్ కిషోర్ శ్రమ ఫలితమే అంటారు నియోజకవర్గ ప్రజలు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అనేక గురుకుల పాఠశాలలు గాదర్ కిషోర్ కృషి ఫలితంగా జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. అంతేకాదు, 100 పడకల ఆస్పత్రి, చెక్ డ్యాం, అనేక వంతెనలు, రహదారుల నిర్మాణం ఇవన్నీ గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్న జమానాలో జరిగినవే. దశాబ్దాలుగా జరగని అనేక పనుల్ని తన హయాంలో చేసి చూపించి కొత్త చరిత్ర లిఖించారు గాదర్ కిషోర్. ఇక్కడ మరో విశేషం ఉంది. గ్రామ సర్పంచ్ మీద కూడా అనేక ఆరోపణలు వస్తుంటాయి. అయితే వరుసగా 2 దఫాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ గాదర్ కిషోర్ పై ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు లేవు. అవినీతి మరక అంటని రాజకీయ జీవితం గాదర్ కిషోర్ది. ఒక్క మాటలో చెప్పాలంటే గాదర్ కిషోర్ రాజకీయ ప్రస్థానం ఒక తెల్ల కాగితం లాంటిదే. మొదటిసారి గాదర్ కిషోర్ను తెలంగాణ వాదం గెలిపించింది. కాగా రెండోసారి తుంగతుర్తికి చేసిన సేవలే గాదర్ కిషోర్ను గెలిపించాయి. 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ 3వ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ ఓటమితో ఆయన ఎక్కడా మనోస్థైర్యం కోల్పోలేదు. రాజకీయంగా డీలా పడలేదు. తుంగతుర్తి ప్రజల్నే అట్టిపెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గంలోనే పర్యటిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా గాదర్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా నేనున్నానంటూ అక్కడకు వెళ్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారం దిశగా తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు గాదర్ కిషోర్ మరింత దగ్గరయ్యారు. కాగా యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాల కారణంగా తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఒక ధర్నాలో గాదర్ కిషోర్ పాల్గొన్నారు. తెలంగాణ రైతులకు సంఘీభావం తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై గాదర్ కిషోర్ నిప్పులు చెరిగారు. ఏమైనా గాదర్ కిషోర్ అంటే ఒక వ్యక్తి కాదు, గాదర్ కిషోర్ ఒక బ్రాండ్.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున సత్తాగల అభ్యర్థుల్ని బరిలోకి దించి అధికార కాంగ్రెస్ పార్టీకి ఆయన ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే హోదా ఉన్నా లేకపోయినా అనునిత్యం తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడాన్ని ఆయన బాగా ఇష్టపడతారు. అదే ఆయన నైజం. అదే గాదర్ కిషోర్ను నియోజకవర్గంలోని పిల్లాపాప కూడా ఇష్టపడేటట్లు చేసింది. ఉద్యమాల పొద్దు పొడుపు వై ఉరిమినావే నీవన్న ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అడుగులేసివే మాయన్న. ఉద్యమాల పొద్దు పొడుపు వై ఉరిమినావే నీవన్న ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అడుగులేసివే మాయన్న. మొండిగా నిలిచే గుండె ఆ గుండెకు ధైర్యం ఉండే, గులాబీ జెండను మోసే దళపతి అడుగుల్లో అడుగేసే, జన గుండెలనే గెలిచినవు, జనం వెంట నువ్వు నిలిచినవు. రగరగ నిప్పులకే గాదర్ కిషోరన్న పులి రాక, బల బల బొబ్బిలి కూట అభివృద్ధి శిఖరమీ నేత. తెలంగాణ ఉద్యమంలో గాదర్ కిషోర్ కుమార్ కీలక పాత్ర. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గాదర్ కిషోర్ కుమార్ కీలక భూమిక పోషించారు. గాదర్ కిషోర్ ఉన్నత విద్యావంతుడు. కేవలం చదివే కాదు, సమాజ సేవ కూడా ఆయనకు ఎక్కువే. గాదర్ కిషోర్ ఉస్మానియాలో డిగ్రీ చదువుతున్నప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. దీంతో కేసీఆర్ అడుగులో అడుగులేస్తూ యావత్ తెలంగాణ సమాజం కదిలింది. ఈ సందర్భంగా గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగాలు గాదర్ కిషోర్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేసీఆర్ లోని పోరాట స్ఫూర్తికి గాదర్ కిషోర్ ఫిదా అయ్యారు. దీంతో తాను కూడా కేసీఆర్ బాటలోనే నడవాలని అప్పట్లోనే గాదర్ కిషోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, గులాబీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 2001లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో గాదర్ కిషోర్ చేరారు. ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా గులాబీ పార్టీకి గాదర్ కిషోర్ సేవలందించారు. చక్కటి వాగ్దాటి ఆయన సొంతం. దీంతో ఏ అంశంపైన ఆయన మాట్లాడినా అందరూ శ్రద్ధగా వినేవారు. గాదర్ కిషోర్లోని చిత్తశుద్ధి, నిబద్ధత చూసి కేసీఆర్ ముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలోనే 2014లో తొలిసారి గాదర్ కిషోర్కు గులాబీ పార్టీ టికెట్ ఇచ్చి తుంగతుర్తి బరిలో నిలబెట్టారు. తుంగతుర్తి అభివృద్ధికి చేసిన సేవల్ని చూసి రెండోసారి కూడా గాదర్ కిషోర్కే టికెట్ ఇచ్చారు. దీంతో రెండోసారి కూడా గాదర్ కిషోర్ను తుంగతుర్తి ప్రజలు ఆశీర్వదించారు. 2018 ఎన్నికల్లో గెలిపించి గాదర్ కిషోర్ను తెలంగాణ అసెంబ్లీకి పంపించారు. గాదర్ కిషోర్ ఉన్నత విద్యావంతుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 2006లో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తరువాత పీహెచ్డీలో చేరారు. 2017లో జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల నుంచే ఆయన తెలంగాణ వాదం వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీలో గాదర్ కిషోర్ చురుకైన పాత్ర పోషించారు. గాదర్ కిషోర్ జీవితంలో మరో విశేషం ఉంది. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యేనాటికి గాదర్ కిషోర్కు వివాహం కాలేదు. ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన కొన్ని నెలలకు, అంటే 2014 ఆగస్టు 14న గాదర్ కిషోర్ వివాహం చేసుకున్నారు. ఏది ఏమైనా గాదర్ కిషోర్ అంటే ఒక వ్యక్తి కాదు, గాదర్ కిషోర్ ఒక బ్రాండ్. రాబోయే రోజుల్లో తిరిగి తమ నాయకుణ్ణి గెలిపించుకొని అసెంబ్లీకి పంపడం ఖాయమంటున్నారు తుంగతుర్తి ప్రజలు. గాదర్ కిషోర్ మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని తుంగతుర్తి ఒక్కటే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ కిషోర్ అన్నా.